Third, I'm journey with Neela Prasad. Chala manchi is like my daddy and mommy. So passionate, very passionate and full freedom is done. So 5 songs, I like to blast upon the finest lyrics and Baba Sangeeta, Venu, Sandeep, Kausalya and Ramya Sainath. I would like to thank my musicians from Chennai, from Hyderabad. అన్ని విషయంలో చాలా బాగా వచ్చింది, ఎస్పెషల్లీ మూవీ చాలా చెప్పాల్సింది. బ్యూటిఫుల్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. When they are feeding, everybody laughed and enjoyed music. So it should be grand success. టైటిల్ నాకు బాగా నచ్చిందండి. ఎఫ్ఎన్ఎం ఒక బ్యాండ్ తగ్గట్టుగా ఒక పబ్లో చేశారు, ఇది ఒక వెరైటీగా ఉంది, బాగుంది. అండ్ సాంగ్స్ నేను వచ్చేసరికి ఒక 2 songs అయింది, బట్ నేను విన్న లాస్ట్ 2 songs చాలా మెలోడియస్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ అరవింద్ అంటే నాకు ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అరవింద్ పర్సనల్ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ తనకున్న బాడీ లాంగ్వేజ్కి తను ఒక లవర్ బాయ్గా ఇంత బాగుంటాడని అనుకోలేదు. ఈ లుక్స్ వెరీ మ్యాచో అండ్ ఈ లుక్స్ వెరీ డిఫరెంట్. అండ్ పర్టికులర్ అందులో ఫీమేల్ కాస్ట్యూమ్ మీద ఉన్నట్టుంది. లుక్స్ వెరీ డిఫరెంట్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్, హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎవనో ఒక ఫ్యాంటసీ, మంచి టైటిల్. అరవింద్ కృష్ణ అండ్ సుబ్రాయప్ప ఇద్దరు అంటే చూస్తూ ఉంటే పోస్టర్స్ చూశాను ఇప్పుడే, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ నేను చూస్తుంటే ఇది ఒక యూత్ ఫిల్మ్ లాగా అనిపిస్తూ ఉంది. అలానే సాంగ్స్ అన్నీ కూడా, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను సడన్గా నాకు మధ్యాహ్నం తను కాల్ చేసి, నేను షూటింగ్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఆడియో ఉందన్నది. ఎవరు అంటే నేనే ప్రొడ్యూస్ చేశాను అంటే నేను షాక్ అయ్యా. నాకు నీలం ప్రసాద్ బాగా అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు తను కో డైరెక్టర్గా చేసేవాళ్ళు శ్రీనివాట్ల గారి దగ్గర. నీలం ప్రసాద్ గారు ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఆయన ముఖం, ఎప్పుడు చూసినా సరే చిరునవ్వు ఉంటుంది. ఆయన నవ్వుతూనే కనిపిస్తాడు నాకు ఎప్పుడు. ఈ సినిమా ఆయనకి చాలా మంచి హిట్ అవ్వాలని. జీవన్ థామస్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ పర్టికులర్గా కెమెరామెన్ జైపాల్ గారు విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ ఫ్రెష్గా ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా. ఇంకా మంచి టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. మార్తాండ వెంకటేష్ గారు, భాస్కర్ భట్ల గారు అన్ని సాంగ్స్ రాసినట్టున్నారు ఆయనే.
అలానే మిగతా అందరూ ప్రభాస్, సీను, అలానే హర్ష, ఇంకా మిగతా యాక్ట్ చేసిన అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి మా నీలం ప్రసాద్ గారి కోసం ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి టీమ్ ఐ వర్క్డ్ విత్ అండ్ ఆడియో బీ ఇట్స్ లైక్ రియలీ వెరీ గుడ్. It's been an amazing experience, especially the team has been like a family to me. From Sir Veer Prasad sir has taken such good care of me, and the entire team. Arvind's been a great co-star, and it's been a great journey. I've enjoyed it a lot. Please go watch this film. I promise you're going to have a treat. And thank you all for coming. It means a lot. Thank you. మాస్టర్ డైరెక్షన్ ఒకటి నేర్చుకొని డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. నేను డైరెక్షన్ కోసం ప్రయత్నం చేసే ప్రాసెస్లో ప్రొడ్యూస్ చేసే అవకాశం దొరికింది. ప్రొడ్యూసర్లోని కష్టం ఏంటో ఎంజాయ్ చేశాను. నేను సినిమా కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా సినిమా తీశాను. ఎంజాయ్ చేస్తాను కష్టాన్ని కూడా. మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు ఇది సొంత ఫిలింలా ఫీల్ అయ్యారు. ఇది నిజంగా చెప్తున్నాను. మీరు ఫిలిం చూస్తే ప్రతి ఆర్టిస్టు ఓన్ చేసుకొని క్యారెక్టర్స్ చేశారు. టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా ఓన్ ఫిల్మ్లో చేశారు. ఇది నా ఫ్యామిలీ, నా సొంత ఫ్యామిలీ లాగా యూనిట్ నాకు ఈరోజు ఫామ్ అయింది. నేను ఫ్యూచర్లో కూడా ఇదే థీమ్తో ఫర్దర్ కూడా నేను ఇస్తాను. ఎస్పెషలీ మా అరవింద్ కృష్ణ గారి సహకారం చాలా, ఆయన హీరోగా నాకు లేదు, ఫ్రెండ్గా నాకు ఆయన ఈ సినిమాకు కోఆపరేట్ చేశారు. అలాగే మా సుబ్రాయ్యప్ప ఒక ఇంటి ఆడపడుచులాగా, హీరోయిన్లా ఉంది ఆమె, ఒక ఇంటి ఆడపడుచులాగా బిహేవ్ చేస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డోంట్ వరీ సార్, ఐఎమ్ దేర్ డోంట్ వరీ అంటే అంత సపోర్టింగ్గా ఉంది. కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది. అలాగే అశోక్ కుమార్ గారు, ప్రభాస్ సీను గారు, హర్ష గారు, జయవాణి గారు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈ ఆడియో రిలీజ్కు మీరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా కూడా 2 గంటలు పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాము. అది త్వరలోనే మీ ముందుకు వస్తుంది ఈ చిత్రం. కాబట్టి దీన్ని ఆదరించి నన్ను ప్రోత్సహిస్తారని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే యవ్వనం ఒక ఫ్యాంటసీ, కానీ జీవితం అంతా చూసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ యవ్వనం ఒక ఫ్యాంటసీ తీయడం విషయం. ఏ రోజు కూడా షూటింగ్లో ఎవ్వరికి ప్రాబ్లం లేకుండా అందరినీ చాలా చక్కగా చూసుకొని ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మేనేజర్గా, ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఈయన పనిచేశారండి. ఆ విషయంలో మేమందరం కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా షూటింగ్లో ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వలేదు. సో మేమేదైనా ఆయన ప్రాబ్లం చేసాం తప్ప ఆయన ఎప్పుడు మాకు ప్రాబ్లం చేయలేదు. సారీ సార్ ఏమైనా ప్రాబ్లం చేస్తే మనసులో పెట్టుకుని. సో ఇందులో క్రూ అందరూ కూడా, కెమెరామెన్ ఆయన చాలా కష్టపడి చేశారు. ఇలా ప్రతి ఆడి ఫంక్షన్లో అందరూ చెప్తారు చాలా కష్టపడి చేసేవండి, చెమటోటి చేసేవని అంటున్నాను. ఇదేంటంటే ఈ సినిమా అనేది చాలా హ్యాపీగా తక్కువ టైంలో చాలా ఎంజాయబుల్గా చేసాం. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని మీ అందరూ చిన్న సినిమాలు ఆదరిస్తున్న ఈ తరుణంలో ఈ సినిమాని కూడా మీరు ఆదరించి పెద్ద హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అరవింద్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. యవ్వనం ఫ్యాంటసీ ఇస్ అ గ్రేట్ టైటిల్. ఇట్స్ గోనా రాక్. కంగ్రాచులేషన్స్. ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్లో చాలా బిగినింగ్లోనే ఎంకరేజ్ చేశాను. నన్ను పిలిచి ఒక చక్కటి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చారండి. ఇందులో నా క్యారెక్టర్ పేరు ఎబస్నా, గూగుల్ అండి నా పేరు ఇందులో. ఆ సినిమా నా పేరు ఎంత సరదాగా ఉందో క్యారెక్టర్ అంతే సరదాగా ఉంటుంది. క్యారెక్టర్ ఎంత సరదాగా ఉంది, సినిమా కూడా అంతే సరదాగా ఉంటుంది. సో నిజంగా మా ప్రభాస్ గారు చెప్పినట్టు వి ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. చాలా ఆనందంగా ఉంది మీ ప్రోత్సాహం చూస్తుంటే. ఆల్రెడీ కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఐ కట్ షార్ట్ మై స్పీచ్. వీరప్రసాద్ గారు ఈజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నాకు లైన్ చెప్పారు. సో ఆల్ హీ సెడ్ వాజ్, ఇట్స్ అ గాయ్ హూజ్ కాలేజ్ గాయ్, హీజ్ అ స్టడ్ అండ్ హీ కీప్స్ డేటింగ్ ఉమెన్ ఇన్ ద మూవీ. దెన్ నాకు ఒకేసారి నా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్
ఓకే సార్ కానీ ఐ డోంట్ లుక్ లైక్ అ కాలేజ్ గాయ్ అంటే, లేదండి ఇఫ్ యూ లూజ్ సమ్ వెయిట్ అండ్ యూ రిమూవ్ యువర్ బియర్డ్ ఐ థింక్ విల్ బి ఓకే. సో ఐ డిడ్ దాట్. బట్ ఇవాళ నాకు తెలిసింది ఇది యాక్చువల్లీ నాట్ మై ఫ్లాష్ బ్యాక్, యాక్చువల్లీ హిస్ ఫ్లాష్ బ్యాక్. అందుకే నాకు అమ్మాయిని ఎలా రొమాన్స్ చేయాలో అనేది చాలా దగ్గరుండి చూపించారు. నేను నా స్టైల్లో చేస్తుంటే ఆయన వచ్చి లేదు లేదు ఇలా చేయాలి అలా చేయాలంటే నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇవాళ నాకు యాక్చువల్గా రహస్యం బయటకు వచ్చేసింది. సార్ యూ మస్ట్ బి స్టడ్ బ్యాక్ ఇన్ యువర్ డేస్. ఇప్పుడు కొంచెం జుట్టు పోయింది కానీ ఐ థింక్ యూ స్టిల్ ఇన్ఫార్మ్డ్. లేకిన్ బట్ ఐ రియలీ ఇండస్ట్రీలో అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ వీరప్రసాద్ గారు. వీ హ్యాడ్ అ గ్రేట్ ట్రావెల్ అండ్ చాలా థ్యాంక్స్ అండి. యూ లుక్ ఆఫ్టర్ మీ లైక్ యంగర్ బ్రదర్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సినిమాటోగ్రఫర్ వన్ ఆఫ్ ద పీపుల్ ఐ రియలీ లైక్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అండి. మేము బిస్కెట్ కలిసి చేసాం. అండ్ నౌ జేపీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి సినిమాలో యూ బిన్ షోయింగ్ మీ బెటర్ దెన్ బిఫోర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నేను ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ భాస్కర్ భట్ల గారండి. నేను ఆల్వేస్ ఆయన పాటలు విన్నప్పుడు అనుకునేవాడిని ఏదో ఒక రోజు ఆయన పాటల్లో నేను నటిస్తే బాగుంటుందని చాలా అనుకునేవాడిని. బట్ ఈ సినిమాతో అవకాశం వచ్చింది. ఈజ్ సింగిల్ కార్డ్ అండి అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఆయన ఈ సినిమాకి లిరిక్స్ రాశారు. అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ అండ్ ఐ హోప్ he sees this program. If not, I'll definitely go and meet him personally and thank him. And ఈ సినిమాకి ఇవాళ మెయిన్ హీరో జీవన్ థామస్. he is the music director. Please sir, come forward, let people see you. One of the best albums that I have acted in అండి and I'm very grateful to you sir. ఒక యాక్టర్కి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా సాంగ్స్తో వస్తుంది. And I totally value you and your songs and all the singers and your technicians. I please thank them on my behalf. And I'm sure you'll have a rocking career ahead. And ivalti guest Gopichand Malani garu, loved your movie Palupu. I hope one day I get to work with you. Please give me a role in your movie. And Raj Madhiraj garu, I got the name right. I recently I worked with him in Andhra Pori andi. కేవలం ఋషి అనుభవంతో and అనుబంధంతో he cast me in a very special role. So thank you so much sir. Raj Kandukuri sir, you've always been a great pillar of support and I'm looking forward to working with you in a full-fledged good movie. And Veer Shankar sir, of course, is the first person who ever believed in me అండి. నేను ఎన్నోసార్లు చెప్తాం అనుకున్నా కానీ ఎప్పుడు చెప్పలేకపోయాను బికాస్ అవకాశం రాలేదు. నేను ఇట్స్ మై లవ్ స్టోరీ కంటే ముందు కూడా వీరశంకర్ సార్ నన్ను బయట చూసి ఐ థింక్ యూ కెన్ డూ వెల్ అని హీ కాస్ట్ మీ అండి. అఫ్కోర్స్ ఆ సినిమా కొంచెం డిలే అయింది బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ సార్. యూ యాక్చువల్లీ గేవ్ మీ ద బ్రేక్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ cast of this movie. There are lovely ladies in this movie. All of them have done only a few of them came. I think Mana Veeraprasad garu must have done something, so they're angry at him. They didn't come here today. But I had nothing to do with it, sir. You did. But thank you for coming. And I had a great time with my uncle in this movie, Prabhas Srinu garu. Please come forward. He played my Moyer's role అండి. అసలు పోలికలు అస్సలు లేవు అంటే చూపుల్లో, బట్ పద్ధతిలో అన్ని పోలికలు బాగా మ్యాచ్ అయ్యాయి. సో అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద మూవీ హర్ష. యా అంటే వీరప్రసాద్ గారు ఐ థింక్ హీ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్ లైక్ దాట్. ఐ థింక్ మేబీ జీవన్ థామస్ వాజ్ హర్ష బ్యాక్ ఇన్ ద డే. But you know, we had a great time actually. And ante my idari screen mein chuste you will actually wonder, you know, there used to be a movie called Blues Brothers, Arnold Schwarzenegger and Danny DeVito. We sort of look like that on screen together. So we had a great time working together. Thanks brother, thanks a lot. And I'd like to talk about the beautiful tall Shubhra Ayyappa. Actually ga cheppalante ee cinema ni తను యాక్చువల్గా ఒప్పుకోలేదండి. ఈ సినిమాకి ఒప్పించడానికి చాలా తిప్పలు పడ్డాం మేమందరం. అండ్ ఫైనలీ షీ అగ్రీడ్ టు డూ ఇట్. అండ్ నేను ద ఫస్ట్ టైమ్ ఐ సా హర్ ఆన్ ద సెట్స్, ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా లైక్ యూ గైస్ ఆర్, అండ్ షీ జస్ట్ వాక్ బై
అప్పుడు నేను చూస్తే షీ లుక్ వెరీ టాల్ అండ్ షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ టాల్. అప్పుడు ఐ కాల్డ్ మై మేకప్ అన్న శివ గారు అని సెడ్ ప్లీజ్ గో చెక్ హర్ హైట్. తను నాకంటే పొడుగ్గా ఉంటే ఏదో చేయాలి మనం. దెన్ ఐ కాల్డ్ జేపీ సార్. ఐ సెడ్ ఒకవేళ తను నాకంటే పొడుగ్గా ఉంటే కొంచెం కెమెరా టిల్ట్ చేయండి సార్, నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. అండ్ బికాజ్ దెన్ వీరప్రసాద్ గారు చెప్తూనే ఉన్నారన్నమాట, శుభ్ర చేసే రోల్ ప్రతి వారు దే విల్ లుక్ అప్ టు హర్ అండి. ఆ రోల్లో అంత స్ట్రెంత్ ఉంది, దే విల్ డెఫినెట్లీ లుక్ అప్ టు హర్ అంటే ఐ లిటరలీ టుక్ ఇట్ లిటరలీ బికాజ్ ఐ హ్యావ్ టు రియల్లీ లుక్ అప్ టు హర్. But I spoke to her and I requested her, please don't wear heels. You know, I'm actually a tall guy. And చిన్నప్పటి నుంచి I've been tall. నా ఈగో చాలా ప్రూవ్ అవుతుంది. Please don't wear heels. అంటే she agreed and I'm very grateful to you. Thank you.